Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారా? పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం నిరూపించుకోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. నారా లోకేష్ చెప్పినటువంటి 80%, 15%, 5% ఫార్ములాను వ్యతిరేకిస్తుంది జనసేన పార్టీ. పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సమావేశాలపైన కూడా ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్ ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనేటువంటి వాదనను తీసుకువెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన కేంద్ర కేబినెట్ లో చేరడం పైన కూడా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి స్థానాలపైన రచ్చ సాగినటువంటి వైనం. ఒకవైపు లోకేష్ ప్రతిపాదించిన 80%, 15%, 5% అనేటువంటి ఫార్ములాను ఇప్పటికే నాదెళ్ల మనోహర్ బహిరంగంగానే పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి వైనం మనం చూసాం. సో పూర్తి స్థాయిలో అంటే 2024 ఎన్నికల ముందు ఉన్నటువంటి బలం ఇప్పుడు జనసేన బలం చాలా వరకు పెరిగింది కాబట్టి మరిన్ని స్థానాల్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, ఈ ఫార్ములాకు అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు డీలిమిటేషన్ పైన పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు మాట్లాడేటువంటి అవకాశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో డీలిమిటేషన్ తో స్థానాలు తగ్గవు, దక్షిణాదికి అన్యాయం జరగదు అనేటువంటి భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. త్వరలో జరగబోయేటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేన పార్టీ చేరబోతుందా అనేటువంటి ఊహాగానాలపైన కూడా పార్లమెంట్ ఎంపీలతో పార్టీ నేతలతో జరిగేటువంటి సమావేశంలో మరింత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంతకు ఆ పార్టీ నేత మంత్రి నాదెళ్ల మనోహర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈ రోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి ఏ మున్సిపాలిటీలో ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతో క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారా? పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అసలు రీసెంట్ గా నాదెళ్ల చేసినటువంటి కామెంట్, నారా లోకేష్ ఫార్ములా, ఇప్పుడు జనసేన వ్యూహం ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ కేంద్రంగా పవన్ కళ్యాణ్ కొత్త రూటు మార్చబోతున్నారంటూ ఒక కీలక సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీలో నెంబర్ 2 మంత్రి నారా లోకేష్ 18-15-5 చేసిన ఫార్ములాను నిరభ్యంతరంగా జనసేన తోసిపుచ్చింది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవైపు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు, మరోపక్క ఎంపీలతో సమావేశం అవుతున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై అటు ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే రాబోయే స్థానిక ఎన్నికలపై ఇప్పటికే గురిపెట్టారు. పార్టీలో చేరికల కోసం కమిటీలు నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ కేంద్రంగా మరో కొత్త రాజకీయ కేంద్రాన్ని
ఈ స్థాపించబోతున్నారు, ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. మరోపక్క తన ఎంపీలకు ఏదైతే డీలిమిటేషన్ బిల్లు పైన కూడా నేరుగా ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్నట్టు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు కూడా తిప్పి కొట్టాలంటే ఆయన ఎంపీ వల్లభనేని బాలశౌరికి, అటు తంగెళ్ల ఉదయ్ టీటైం అధినేత తంగెళ్ల ఉదయ్కి మరోపక్క ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేతలకు కూడా ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లింగమనేని రమేష్ తో పాటు ఇటు బాలశౌరి, అటు తంగెళ్ల ఉదయ్ ముగ్గురితో సమావేశమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుగా పార్లమెంట్ లో, అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలంటే పిలిపించారు. మరోపక్క 18-15 ఫార్ములాను నిరభ్యంతరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారని స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఇటు నాదెళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూడా పవన్ దగ్గర నుంచి సమాచారం లేకుండా, పవన్ అనుమతి లేకుండా ఆ స్థాయిలో నాదెళ్ల మనోహర్ వ్యాఖ్యలు చేసి ఉండరని మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న బలం వేరు, ప్రస్తుతం ఉన్న బలం వేరు. గతంలో కేవలం ఓటు చీలకూడదు అనే కోణంలో మాత్రమే తాము రాజకీయాలు చేశాం. ప్రస్తుతం తాము రాష్ట్ర స్థాయిలో బలపడ్డాం కాబట్టి రాష్ట్ర స్థాయిలో బలపడ్డాం. మా బలానికి అనుగుణంగా బలమున్న ప్రాంతాల్లో పోటీ చేస్తామంటూ నాదెళ్ల మనోహర్ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపి కూటమిలో ఉన్న అంటే కేంద్ర కేబినెట్ విస్తరణలు జనసేనకు అవకాశం కల్పిస్తారా అనేటువంటి ఊహాగానాలు తాజాగా అంటే ఉన్నటువంటి ముగ్గురు ఎంపీలు ఉదయ్ ఉన్నారు, అదేవిధంగా వల్లభనేని బాలశౌరి ఉన్నారు లోక్సభ నుంచి, లింగమనేని రమేష్ రీసెంట్ గా రాజ్యసభ నుంచి ఎన్నికయ్యారు. కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే ఏదైనా కొత్త పేరు తెర మీదకి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చా అసలు, లేదా ఈ ముగ్గురులో ఎవరికైనా అవకాశం ఉండబోతుందా, లేదా అసలు కేబినెట్ లో చేరేటువంటి ఛాన్స్ ఉంటుందా ఉండకపోవచ్చా? ఇప్పటికే మిత్రపక్షాలతో ప్రధానమంత్రి మోడీ భేటీ అయ్యారు. మిత్రపక్ష పార్టీలతో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ ఎన్డీఏ సమావేశంలో టీడీపీకి ఒక మంత్రి పదవి, మరొక గవర్నర్ పదవి, ఇటు జనసేన కూడా కేంద్ర కేబినెట్ లో అవకాశం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు వల్లభనేని బాలశౌరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. మరోపక్క ఇటు లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. అయితే ఎవరిని మంత్రి పదవి కేటాయించాలనే అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ సమావేశం జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రధానంగా జనసేన ఇప్పటికీ రాజ్యసభలో అడుగు పెట్టింది. మరోపక్క లోక్సభలో 2 ఎంపీలతో ఉంది. మరోపక్క వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని పెంపొందించుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు డిమాండ్ చేయడం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా తమకు బలమున్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా తమకు బలమున్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా ప్రకాశం లాంటి జిల్లాల్లో బలమైన నేతలు పార్టీలో చేరిక వల్ల పార్టీ బలోపేతమైందంటే ఇప్పటికే పవన్ అంచనా వేస్తున్నారు. మరోపక్క పార్టీలో కీలక నేతలను కూడా చేర్చుకోవడానికి చేరికల కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏవైతే రాజకీయాలకు దూరంగా ఉంటూ బలమున్న నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మరోపక్క పార్లమెంట్ సమావేశాల్లో ఎలా అనుసరించాలి, ఈ స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల పైన కూడా ఆయన పార్టీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క కేంద్ర పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సమావేశాలు ఇలా 20 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, మరోపక్క జమిలీ ఎన్నికల బిల్లు కూడా లోక్సభ రాజ్యసభలో 2/3 వంతు మెజార్టీగా ఆమోదించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా పవన్ తన రూట్ మార్చారంటూ జనసేనలో కూడా క్రియాశీలకమైన చర్చ నడుస్తుంటారు. మొత్తం మీద జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటు మార్చారా అంటే అవునని సమాధానం వినబడుతుంది. ప్రధానంగా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం నిరూపించుకోవాలంటూ కూడా ఆయన డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నారా లోకేష్ ఏదైతే ఫార్ములాను ప్రకటించారో 80%, 15%, 5% అనేటువంటి ఫార్ములాను ఇప్పటికే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా వ్యతిరేకించారు. గతంలో ఉన్నటువంటి అనుభవం, గతంలో ఉన్నటువంటి పార్టీ బలం, గతంలో తీసుకున్నటువంటి కీలక ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వం ఎన్నిక కావాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయాలే ప్రధానమని ఆయన గతంలో చెప్పినటువంటి మనం. అయితే ఇప్పుడు పార్టీ బలం మరింత పెరిగింది కాబట్టి బలం ఉన్నటువంటి స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ కూడా నాదెళ్ల ప్రకటించారు. అయితే పార్టీ నేతలతో కీలకమైనటువంటి సమావేశాల దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలపైన కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన పైన కూడా కొంత క్లారిటీ ఇస్తున్నారు. అన్యాయం జరగదు దక్షిణాది రాష్ట్రాలకు అంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి మనం చూడాలి. కేంద్ర కేబినెట్ లో నిజంగా జనసేన పార్టీ చేరబోతుందా?
చేరితే ఉన్నటువంటి ముగ్గురు ఎంపీలు కాకుండా కొత్త ముఖం తెర మీదకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఛాన్స్ రాకపోతే ఉన్నటువంటి ముగ్గురులో ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖాయంగా కనబడుతుంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో జనసేన ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది, ఎన్ని సీట్లలో కూటమితో కలిసి పోటీ చేయబోతుంది అనేటువంటి అంశాలు మాత్రం ఉత్కంఠగా కొనసాగుతున్నాయి.